అనగానే గుంటూరు వెళ్ళాక ఏమైందంటే మొన్నండి అక్కడ మామూలుగాను చనిపోతున్న జరిగింది. చనిపోయాకనండి నాకు ఇంకా ఏమీ తోయట్లేదండి. ఏంటంటే యేసయ్య నా వాళ్ళందరూ అన్నులు దీన్ని మామూలుగా ఇన్ని ప్రభా అటు మామూలుగాను మాది అగ్నిగుణంలో కాల్పించాలా నాదండి నీ భూస్థాపం చేయించాలా అనేసి ఏడుతా మామూలుగా పాస్టర్ గారు ఫోన్ ఆయన ఎప్పుడైతే కొనప్రాణం విడిచారో పాస్టర్ గారు ఫోన్ చేస్తే పాస్టర్ గారు అన్నారు, అమ్మగారు మీరు ఏం భయపడకండి, నేను ప్రార్థన చేస్తాను, దేవుడి చిత్తం ప్రకారంగా జరిగించుకుంటారు అనేసానండి. పాస్టర్ గారు అన్న మాటకి నేను అప్పుడు మా మధ్య గారు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు అడిగారండి, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారండి మీరంటే, మరి మీ ఇష్టమండి, ఆయన అయితే ఇలాగ మరి రక్షణ పొందుకున్నారండి. ఒకసారి అయితే మా పాపకు దర్శనం వస్తే మాలుగాను వాళ్ళ నాన్నగారు అన్నారు, నన్ను అమ్మనే ఒకటో పెట్టిలో పెట్టేద్ది కానీ అమ్మ ఇద్దరు నిద్రించినట్టు నాన్న నాకు దర్శనం వచ్చిందంటే ఇద్దరికి పెద్ద పెట్టి చేయించేసి పెట్టిద్ది కానమ్మా, అదే కావాలి మాకు, ఇంతకన్నా ఇంకేం కావాలని అన్నారండి ఆయన. అంటే మా మధ్యగారు అడిగితే ఇలాగ అన్నారండి. మరి ఆయన అంటే సరే అండి అయితే అంటే పాస్టర్ గారు కూడా ఎవరు ఫోన్ చేశారో ఎవరు చేశారో కూడా నాకు తెలియదండి. మేము వచ్చేటప్పుడు మాత్రం ఆయనకి అన్ని ఏర్పాట్లు సిద్ధపరిచారండి. దేవుడి సేవకుల ద్వారా మా ఆయన గారికి భూస్థాపన సక్రంగా జరిగింది. కానీ నేను ఒక్కో సమయంలోనూ ఎన్నో సంఘాల్లోనూ ఆ రక్షణ పొందినా చేసిన భూస్థాపనకు మాత్రం దైవ సేవకులు ఎన్నో సంఘాలు చూశానండి. భూస్థాపన చేయడానికి ఏ సంఘస్థులు కూడా పాస్టర్ గారు రారండి. సంఘ పెద్దలు పంపించడం చూశాను కానీ పాస్టర్ గారు దైవ సేవకులు మామూలుగా నా భర్త పట్ల ఎంతో అద్భుతకారం చేసి సక్రంగా భూస్థాపన చేసేయండి. మామూలుగా నేను ఒక్కోసారి నాలో నేనే ప్రార్థన చేసుకున్నప్పుడు తండ్రి నాయన ఆయన ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో హిమాలయ పేలొచ్చిప్పులో నా తండ్రి నువ్వు భూస్థాపన చేయించుకున్నావని ఒకే వేదంతో ఉంటానండి. మరి మొన్న డిసెంబర్ 22కి ఆయన సంవత్సరం అయిపోయిందండి. మరి నేను చాలా బలహీనరాని అయినా కానీ నేను దేవుడు బలపరుచుని మామూలుగా నువ్వు వాడుకుంటున్నాడండి. అందుకు దేవుడు నామానికి వందనాలు. నేను ప్రభు ముగించిన కాలం వరకు కూడా మన సంఘస్థుల్ని మన దైవ సేవకుల్ని వదిలి ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదని, నా భూస్థాపన కూడా మన దైవ సేవకులు జరగాలని నేను కోరుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.